గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎప్పుడు తప్పాడు? 15వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం ఫోన్ చేసి మా చెల్లె వస్తాను వారు అన్నం వండుతా అంటే నేను రానన్నాడట. ఒక తెలిసిన వాళ్ళ కాడ దానివాయి కూడా వాళ్ళ కాడ సారు అయితే రాడేమో అనుకుంటే ఎప్పుడైనా వస్తాడు 2-3 రోజులకు వాడే వస్తాడని అనుకుంటే ఆ రోజే మిస్ చేశారేమో. ఇక ఫోన్ వాడు చేయలేదు, మేము చేస్తే ఎత్తలేదంట. ఎత్తుకోకుండా మళ్ళీ తర్వాత ఎవరో ఎత్తుతారు అని అంటే సరిగ్గానే డౌట్ వచ్చింది. వాడు మెసేజ్లు పెడితే వాడు లాంగ్వేజ్ అది కాదు, వాడు పెట్టిన మెసేజ్లు కావని మాకు డౌట్ వచ్చింది. అమ్మో డౌట్ వచ్చి వాడు కాదని అంటే వెంకటనే నేనే వస్తున్నా బిజీగా ఉన్నా ఆగండి అనుకుంటా జరుపులు పెట్టిండు. అడు చేసి ఆ డబ్బులన్నీ తీస్తుంటే అట్లా పట్టుకొని ఇది చేస్తుంటే కూడా 3 రోజులు అని కూడా చెప్పట్లేదు కానీ బతుకున్నాడే అనుకున్నాం. అయ్యో డబ్బులు తీసింది ఎవరు? వాడు కిడ్నాప్ చేసినోడు. వాడు ఎందుకు చేసిండో ఏం పేరమ్మా? వాడి పేరు ఏందో కానీ మా తమ్ముడి పేరు అయితే వెంకటేశ్వర్లు. అమ్మో ఈ ఎత్త తట్టుకోవాలమ్మా మేము ఘోరమో, మేమే ఎత్త తట్టుకోవాలమ్మో. ఎంత పని చేసారు నాయన, ఎంత పని చేసారమ్మా మా తమ్ముడిని. ఏం చేయాలి దేవుడా, వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారో అందరిని పట్టుకొని మా తమ్ముడిని చేసినట్టే చేయాలమ్మో, మా తమ్ముడిని చేసినట్టే చేయాలి. వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టద్దు. మంచితనంలో పోయి ఇట్ట చేసారు, అన్యాయం చేసారమ్మా. అమ్మో ఎంత ఘోరం చేసారు. బతికే ఉన్నాడు వస్తాడు అనుకున్నాము కానీ ఇంత ఘోరం అయింది అనుకోలేదమ్మో. వాడు ఏం చేసిండని ఎంత వాడిని నరికి చంపారమ్మో. కాలి చేతులు తీసేసారు. ఎందుకు తీసేసారు? నా తమ్ముని ఏం చేశారు? ఏ రకంగా కొట్టారు? కాళ్ళు చేతులు తీసారు అట. తలకాయ కూడా లేదట. తలకాయ ఒక్కాడ, కాళ్ళు ఒక్కాడు, చేతులు ఒక్కాడు పెట్టారట. అమ్మో వాడు ఏం పాపం చేసిండని అంత చేశారమ్మా. వాడు సొమ్ము తిని వాడికి అట్ట చేశారు. బంగారం తీసుకొని వదిలిపెట్టపోయారమ్మా. బంగారం తీసుకొని వదిలిపెట్టపోయారమ్మో. 15-20 లక్షల రూపాయలన్నీ తీసుకురు. వాడిని వదిలిపెడితే అమ్మా, వాడిని వదిలిపెడితే అన్ని తీసుకొని వదిలిపెడితే వాడి ప్రాణం ఎందుకు తీయాల్సి వచ్చిందమ్మో. మాకు భయం అయితేనే ఉందమ్మా, మాకు భయం అయితేనే ఉంది. వాడు అట్ట చేయడు. 2-3 రోజులు మాట్లాడుకుంటున్నాడు అనుకున్నాం. ఓ అమ్మ మేము చెప్తాంటే నమ్మలే. పోలీసులు ఉన్నాడు వాడే ఆడిస్తాడు, వాడే నాటకం ఆడిస్తాడు అన్నారు. ఓ అమ్మా నమ్మిచ్చిరమ్మో. వీళ్ళు కూడా అంత తేలిక దొరకలేదు. బువ్వ నీళ్ళు కానుకుంటా కుటుంబం అంతా తిరిగి ఆ ఫోన్ చేస్తుండే డబ్బులు తీసుకున్నాం దేవలాడినాము. లాస్ట్కి వచ్చారికే ఈ స్థితి అయిందా అమ్మా. ఓ వెంకటే ఎంత పని అయిందిరో. నువ్వు ఎడిపోయినారో, ఎప్పుడైనా ఒకసారి వస్తాడని ఆడు చూడాలరో, ఏ దారిని వస్తాడని చూడాలరో. ఆడున్నా ఆడనో అక్కడ బతుకుతాడు అనుకున్నాం కదరో. ఎప్పుడో ఒకసారి వస్తాడు అనుకున్నాం కదరా. నువ్వు ఆడున్నా ఎంత దూరం ఉన్నా కానీ నువ్వు బతుకుంటే అదొక ఇది ఉండేదిరా మాకు. ఇప్పుడు ఏం చేయాలరా? ఇన్ని రోజులు 20 రోజులు అంది ఏడ్చున్నాం. ఇవాళ మాకు ఏడుపు కూడా రావట్లేదు రో. ఓ తమ్ముడు, ఓ వెంకటే ఇట్నట్టు చేసారు, వాళ్ళనట్టు చేయాలమ్మా. నాయన వాడి చేతులు పెట్టబడ్డారు నాయన. అమ్మా దేవుడా, 20 రోజుల సంది మేము వస్తాడని అనుకున్నాం కదరా. ఎంత పని అయిందిరో. ఓ వెంకటే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.